మహబూబాద్ జిల్లా లక్ష్మతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోద్ కర్ణ గారు ఉన్నారు. కర్ణ గారు, మీ గ్రామంలో ప్రజల దగ్గరికి ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఎటువంటి హామీ ఇస్తున్నారు మీరు? గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది. మేము కాంగ్రెస్ పార్టీ రాగానే 20 లక్షల సిసి రోడ్డు పోయడం జరిగింది. ఇక 10 ఇంద్రమ ఇల్లు వేయటం జరిగింది. ఇంకా ముందు చేద్దాం అనుకుంటున్నాం. గెలిచిన తర్వాత కూడా ఇంకా వాటర్ ప్లాంట్ పెడదామని అనుకుంటున్నాం. భారీ మెజార్టీతో గెలిపిస్తే వాటర్ ప్లాంట్ కూడా పెడదాం అనుకుంటున్నాం. గత 10 సంవత్సరాల రేషన్ కార్డు తీసుకొచ్చాం. ఇప్పుడు రైతులకు రుణమాఫీ కూడా అయింది. ఎంతమందికి అయింది మీ గ్రామంలో రుణమాఫీ? 100కు 80% అయింది. ఇప్పుడు మళ్ళీ బోనస్ కూడా పడుతున్నాయి, కింటకు 500 కాంగ్రెస్ పార్టీ రాగానే. ఇప్పుడు ముందు ఇంకా చేస్తాం. ప్రస్తుతానికి మీ తండ ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తున్నావు? ఇంకా చేయాల్సింది ఏముంది, చెప్పాల్సింది ఏముంది మీ ప్రజలకు? ఇంకా ప్రజలకు ఇంకా ఇందిరమ్మ ఇల్లు చేస్తాం, ఇంకా సిసి రోడ్లు చేస్తాం, ఇంకా వాటర్ చేస్తాం, అన్నీ చేస్తాం అనుకున్నాం. గెలిచినాక ఇవన్నీ తప్పకుండా చేస్తారా మీరు? తప్పకుండా చేస్తాం, తప్పకుండా. అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించారు. అంగన్వాడీ బిల్డింగ్ చేస్తా, జిపి బిల్డింగ్ చేస్తా. అంగన్వాడీ స్కూల్ తెప్పించారా మీరు? తెప్పించినాం, శాంక్షన్లో ఉంది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్లో ఉంది. సర్పంచ్ కాగానే తెప్పిస్తాం. గెలిచినాక ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తారా? ఖచ్చితంగా కట్టిస్తాం. రోడ్ శాంక్షన్ ఇప్పుడు బీటీ రోడ్ లక్ష్మణ నుంచి వెళ్ళినప్పుడు స్టేజ్ బీటీ రోడ్ అయింది. ఇంకా వెళ్ళినప్పుడు రోడ్ నుంచి అక్కడ ఐబీ రోడ్కి అవుతుంది, అది కూడా చేపిస్తాం. ఎటువంటి హామీలు ఇచ్చి మీ అభ్యర్థి వెళ్తున్నారు ముందుకు? గత ప్రభుత్వం హయాంలో ఏం జరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ 25 లక్షల రోడ్లు అయితే ఏంది, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అయితే ఏంది, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా రానున్న ముందు రోజుల్లో ఇంకా గెలిపించిన తర్వాత దాదాపుగా పేద మధ్యతరగతి చూడకుండా అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే రోడ్లు అయితే ఏంది, ఇవాళ ఎన్నో గత 10 సంవత్సరాల నుంచి మనం రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు గెలవక ముందు కూడా 25 లక్షల రోడ్లు తేవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మన ప్రజలు ఏ విధంగా అయితే నీటి కష్టాలు అనేది అనుభవించారో అది దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఒక బోరు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ తండకైతే ఏంది, ఆ తండకైతే ఏంది, 2 తండాల వారీగా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా తాగడానికి నీళ్లు మాత్రం ఇంటింటికి అందించడం జరిగింది. అలాగే ముందు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఏ వీధికైతే ఏంది, ఒక చిన్న వీధి కూడా లేకుండా శిశు రోడ్డుగా ముందుకు సాగుతామని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా గెలిచినాక ఖచ్చితంగా మీరు చేపిస్తారు ఇవన్నీ? గ్రామ ప్రజలకు ఇట్లాంటి హామీ ఇస్తున్నారా? బరాబర్ ఇటువంటి హామీలు ఇచ్చే ముందుకెళ్తున్నామండి. ప్రజల దగ్గర కూడా దాదాపుగా ఓట్లు వేసి మాకు గెలిపించాలండి. ఇంకా గెలవక ముందే ఇన్ని చేసినాం. ఇంకా గెలిచిన తర్వాత రానున్న రోజుల్లో స్కూల్ బిల్డింగ్ అయితే ఏంది, గ్రామ పంచాయతీలు అయితే ఏంది, మరి ఇప్పుడు మా తండకు కూడా చిన్న అవి బోడ్రాయి కానీ అలాంటివి అవి కూడా కొంచెం ఎమ్మెల్యే సహకారంతో వాటిని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం. అన్ని విషయాలు మీ గ్రామ ప్రజల విషయాలన్నీ ఎమ్మెల్యే గారితో చెప్పించి మీ అభ్యర్థిని గెలిపించే దిశగా తీసుకెళ్తారా? బరాబర్ అండి, కంపల్సరీ. ఆల్రెడీ జనాలు కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు. దాదాపుగా ఏం చేసినా చేయకపోయినా అనే ఏం లేకుండా దాదాపు గత ప్రభుత్వంలో ఏం చేయలేదండి. దాదాపుగా ఒక్కటి కూడా ఎక్కడేసిన గొంగడి ఆడనే ఉంది. ఇప్పుడు గెలవక ముందే దాదాపుగా ఇప్పుడు జనాలకు ఆల్రెడీ తెలిసిందే అన్ని రోడ్లు అయితే ఏంది, ఇందిరమ్మ ఈరోజు ఒక నిరుపేద కుటుంబాలు ఒక వాటర్ వర్షానికి దానికి ఇబ్బంది పడుతుంది. దాదాపు ఒక 10 ఇళ్ళు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ప్రస్తుతానికి ఇప్పుడు మీ తండలో మీ గ్రామంలో ఎన్ని ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు? లేని వాళ్ళకి అందరికీ పూర్తిగా మీరు కట్టించే ప్రయత్నం చేస్తారా? బరాబర్ అండి, అది తాత్కాలికంగా అందరికీ వచ్చేదే. ఎటువంటి ప్రజలు కూడా కొంతమందికి ఇచ్చిరు మాకు ఇయ్యలేదు అనే డౌట్ రానియకుండా బరాబర్ అందరికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ అర్హులు ఉన్నంత వరకు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మేము ముందుకెళ్తున్నాము. ఇది లక్ష్మతండ గ్రామంలో ప్రస్తుతానికి బానోద్ కర్ణ గారు అంతకుముందు చెయ్యింది, నేను అధికారం ఉన్నా కానీ లేకున్నా కానీ అంతకుముందు నేను సీసీ రోడ్లు తెచ్చినా నేను చేసిన అని చెప్పి యువత కానీ ఖచ్చితంగా మేము 10 ఇళ్ళు ఇందిరమిల్లు వచ్చినాయి. ఇందిరమిల్లుతో పాటు ప్రస్తుతానికి మళ్ళీ కొన్ని ఎమ్మెల్యే గారితో చెప్పి ఎమ్మెల్యే గారి సహకారంతో
ఖచ్చితంగా మేము తీసుకొచ్చి మా గ్రామ అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు గ్రామ ప్రజలకు.